అందరికీ సుందర విజ్ఞాన కేంద్రం తరఫున నమస్కారం. ఈరోజు సామాజిక విప్లవకారుడు, సామాజిక తొలి విప్లవకారుడు అని చెప్పాలి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కూడా. ఆయన చదువుకు దూరమైనటువంటి, చదువుకోవడానికి వీల్లేనటువంటి వర్గాలకు చదువు చెప్పించడంతో పాటు అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాల్ని నిర్వహించారు. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. అనేక రంగాల్లో ఆయన కృషి ఉంది. చాలా పుస్తకాలు రాశారు. అందులో ప్రధానమైనటువంటిది గులాంగిరి. ఆయన వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా నమ్మశక్యంగానివి, నమ్మడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సంస్కర్త. ఆయన జయంతి రోజు ముందు ఆయనకు నివాళులు అర్పించి మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు వెబినార్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేయాల్సినంత అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది అనేటువంటి అంశం మీదనే ఈరోజు చర్చ. దీని మీద సుదీర్ఘంగా పార్లమెంట్లోనూ, అంటే రెండు సభల్లో, లోక్సభలోను రాజ్యసభలోనూ చర్చ జరిగింది. చర్చకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా సభలో బలం ఉంది కనుక ఆ సవరణలను ఆమోదించుకోవటం అనేది జరిగింది. అవి చట్టంగా కూడా వస్తాయి. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, వక్ఫ్ బోర్డ్స్లో ఇప్పటి వరకు ఆ కమిటీల్లో ముస్లింలు మాత్రమే ఉన్నారు. వాటి స్థానంలో హిందువుల్ని పెట్టారు. ఇది దేవాదాయ కమిటీల్లో కూడా ఉంది, కలెక్టర్ ఉంటాడు అక్కడ అని. కానీ అక్కడ కూడా కలెక్టర్ ఒకవేళ హిందువు కాకపోతే ఆయన తర్వాత ఉన్నటువంటి అధికారి ఆ కమిటీలో ఉంటాడు. దానికి భిన్నంగా వక్ఫ్ యాక్ట్లో చేసినటువంటి సవరణను మనం చూస్తాం. ఉన్నట్టుండి ముస్లిం ఆస్తుల మీద మోడీకి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఇంత ప్రేమ ఎందుకు కలిగింది అనేటువంటి అంశాన్ని చాలా మంది పార్లమెంట్లో లేవనెత్తారు. అనేక పార్టీలు పార్లమెంట్లో, ఎన్డీఏలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మాత్రం సపోర్ట్ చేసే తప్ప చాలా పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి కూడా. అందుకని దీని వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి, ఈ యాక్ట్స్లో సవరణలు తీసుకురావడంలో ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాము. దీని మీద మొదట సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ గారు, అదేవిధంగా ఆయన ఆవాజ్ ప్రధాన కార్యదర్శి కూడా, వారు మాట్లాడతారు. ఆ తర్వాత వారి ప్రసంగం ఒక 35-40 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నలు వేయదలుచుకున్న వారు తమ కామెంట్ బాక్స్లో ప్రశ్నల్ని నమోదు చేస్తే వాటికి ఆయన సమాధానాలు కూడా చెప్తారు. ఇప్పుడు నేను అబ్బాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అబ్బాస్ గారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇప్పటి వరకు వినయ్ గారు చెప్పినట్టు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. వారికి సిపిఎం పార్టీ తరపున, నా తరపున కూడా నివాళులు అర్పిస్తూ, దేశంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయ అంశంగా వక్ఫ్ సవరణ చట్టం ఉంది. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఇంత అకస్మాత్తుగా బీజేపీ తీసుకురావడానికి కారణం ఏంటి, ఏ లక్ష్యాలని సాధించడం కోసం ఈ చట్ట సవరణ చేసింది అనేటువంటి అంశాలని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది, ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేశాడు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి సరి అయినటువంటి మేనేజ్మెంట్ లేదు, ఇది సరిగా నిర్వహించబడటం లేదు,
దీని నుండి ఆదాయం సరిగా రావడం లేదు. కాబట్టి ఈ నిర్వహణ అనేటువంటి దాన్ని మెరుగుపరచాలని చెప్పేసి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సూచించింది. కాబట్టి ఆ సిఫారసులకు అనుగుణంగానే మేము ఈ ముస్లింలను ఉద్ధరించడం కోసమే మేము ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని చేస్తా ఉన్నామని చెప్పేసి దాంట్లో ఒక ప్రకటన చేస్తారు. అయితే ఇక్కడ జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ముఖ్యంగా సూచించినటువంటి అంశాలు ఇంకా దీనికంటే ముందు, అంటే వక్ఫ్ దానికంటే ముందు ఇంకా చాలా సవరణలు ఉన్నాయి, చాలా సూచనలు చేసింది, సిఫార్సులు చేసింది జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ. ఒకటి ఏం చేసింది, ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు విద్యలో, ఉపాధిలో, అలాగే సామాజికంగా ఎక్కడ చూసినా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉన్నారు. వీళ్ళని అప్లిఫ్ట్మెంట్లోకి తీసుకురావాలంటే బడ్జెట్లో కనీసం ఒక 10% నిధులు మైనార్టీ సప్లాన్ పేరుతోటి కేటాయించాలి. అట్లయితే తప్ప అభివృద్ధి అనేది అసాధ్యము అని చెప్పేసి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సూచించింది. దాంతోపాటు విద్యలో వెనుకబడి ఉన్నారు, అలాగే సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి అఫర్మేటివ్ యాక్షన్స్ ఏమైతే వాటిని అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు తీసుకోవాలి అని కూడా ఆ కమిటీ సిఫారసు చేసింది. అలాగే నివాస ప్రాంతాలకు సంబంధించినటువంటి సిఫారసులు కూడా చేసింది. చాలా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలకు సంబంధించింది కానీ వాళ్ళ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యము, అలాగే డ్రైనేజీ సౌకర్యము, ఆరోగ్య వసతులకు సంబంధించినటువంటి సౌకర్యము, పాఠశాలలకు సంబంధించినటువంటి సౌకర్యాలు, అలాగే బ్యాంకు క్రెడిట్కి సంబంధించినటువంటి సౌకర్యాలు, ఇలాంటివి అనేక, అంటే ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి అంశాలు, ఇవి చాలా సిఫారసులు చేసింది. అంటే ఈ సిఫారసులు ఏవి పట్టించుకోకుండా జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కోర్ చాలా ముఖ్యమైనటువంటి సిఫారసులను వేటిని పట్టించుకోకుండా ఏదో లాస్ట్గా చివరన చేసినటువంటి ఒక సవరణని, ఒక ప్రతిపాదనని బేస్ చేసుకొని ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మేము సవరణలు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ముందు ఒక 3 రకాలైనటువంటి పద్ధతులను వాళ్ళు ఎంచుకున్నారు. మామూలుగా మనం సమాజంలో చూస్తాం, ఏదైనా ఒక కుక్కని చంపాలనుకుంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్ర వేయాలని చెప్పేసి ఒక సామెత ఉంది. అట్లాగే వక్ఫ్ చట్టాన్ని సవరించాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఎత్తుగడ ఏంటి, ఒక ముఖ్యమైనటువంటి ప్రచారాలు వాళ్ళు ముందు ప్రవేశపెట్టారు. ఒకటి, ఈ వక్ఫ్ బోర్డు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అతీతంగా, అంటే స్టేట్ విత్ ఇన్ ది స్టేట్, అంటే ఇది ఒక చట్టానికి అతీతమైనటువంటి సంస్థగా ఎవరి భూమినైనా, ఏ ప్రైవేటు వ్యక్తి భూమినైనా, ఏ ప్రభుత్వ భూమినైనా, ఎవరి భూమినైనా కబ్జా చేసి ఇది వక్ఫ్ అని ప్రకటించేటువంటి హక్కు ఈ చట్టం కల్పిస్తుంది, 1995 వక్ఫ్ యాక్ట్ కల్పిస్తూ ఉంది అనేది ఒక తప్పుడు ప్రచారం చేశారు. దాంతోపాటు ఇంకొక ప్రచారం చేసింది ఏంటి, ఈ వక్ఫ్ బోర్డుకి విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. కాబట్టి ఈ భూములన్నీ ఎక్కడియో ఆక్రమించి, అంటే ఇతరుల నుంచి లేకుంటే హిందువుల నుండి, ఇతర సమాజం నుండి ఇవన్నీ ఆక్రమించారు, ఈ ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఆక్రమించుకొని చేసుకున్నారు అని చెప్పేసి ఇంకొక దుష్ప్రచారం చేశారు. మూడోది, ఈ సమాజంలో ఏ మతానికి లేనటువంటి చట్టం, ఇతరులకు లేనటువంటి వెసులుబాటు ముస్లింలకి ఎందుకున్నది ఇది, కాబట్టి ముస్లింలకు ఒక ప్రత్యేక తరహా మర్యాద ఈ ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి, ఈ చట్టం ఇస్తా ఉంది అని చెప్పేసేటువంటిది ఇంకొక వాదన ముందుకు తీసుకొచ్చారు. తర్వాత 4వ వాదన వాళ్ళు చేసింది ఏంటి, ఈ వక్ఫ్ బోర్డు కానీ లేకుంటే వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇక్కడ ఉన్నటువంటి ఏ కోర్టులు ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉన్నాయి, అంటే కోర్టులకు కూడా అతీతంగా ఉన్నాయి అని చెప్పేసేటువంటి ప్రచారాన్ని చేశారు. అంటే ఇది మొత్తము ముస్లింలని టార్గెట్ చేసుకొని ముస్లింలు ఒక ప్రత్యేకమైనటువంటి రాయితీ పొందుతూ ఉన్నారు, లేదంటే ముస్లింలు చట్టానికి అతీతంగా ఉంటా ఉన్నారు, లేదు ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటువంటిది చట్టానికి అతీతంగా ఉంటా ఉంది అని చెప్పి ఒక వాతావరణాన్ని, ఒక చర్చను క్రియేట్ చేయడం కోసం ఆ రకంగా ప్రజలలో ఒక రకమైనటువంటి వక్ఫ్ బోర్డు మీద ఒక దుష్ప్రచారం అనేటువంటిది వక్ఫ్ ఆస్తుల మీద చాలా పెద్ద ఎత్తున ముందు చేశారు.
చేసి ఆ రకంగా వక్ఫ్ ఆస్తులకి ఇంత ఉందా, లేకుంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఇంత పెద్ద ఎత్తున భూములు ఉన్నాయా, ఇలాంటి చర్చ. అంటే ఎక్కడి నుండి వచ్చినాయి ఇవి, అంటే ఇవన్నీ కూడా వేరే వాళ్ళే ఆక్రమించారు అని చెప్పేసి అటువంటి ఒక భావన కలిగేలాగా దీన్ని ప్రచారం ముందు చేశారు. కాబట్టి ఇవి మరి ఇందులో వాస్తవం ఉందా, నిజానికి ఎంతవరకు ఉంది, అసలు వక్ఫ్ అనేటువంటిది ఏ మేరకు ఇదవుద్ది, దీని మీద చాలా మందికి అవగాహన లేనటువంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. వక్ఫ్ అంటే ఏంటిది, దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ముస్లింలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా వక్ఫ్ సంబంధించినటువంటి సమాచారం తెలియదు. అలాగే హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వక్ఫ్ దీనికి సంబంధించినటువంటిది కూడా తెలియదు. చాలా మందికి హిందువులలో ఉండేటువంటి వాళ్ళకి అసలు ఎండోమెంట్ చట్టం ఒకటి ఉంది. ఎండోమెంట్ చట్టం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ భూములు, ధర్మాదాయ దేవాదాయ ఆస్తులు, వీటన్నిటిని గుడులు, వీటన్నిటిని నిర్వహించడం కోసం ఒక చట్టం ఉంది, దానికి ఒక వ్యవస్థ ఉంది అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ముస్లింలకు మాత్రమే వక్ఫ్ బోర్డు ఉంది, హిందువులకు ఏం లేదు అని చెప్పేసి అనుకునేటువంటి పద్ధతులు కూడా కొంతమంది అపోహపడేటువంటి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇవన్నీ ఏం చేసినాయంటే హిందూ ముస్లింల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్, అంటే మధ్య ఒక విభజన తీసుకురావడం కోసం ఈ చట్టాన్ని ముందు దీని మీద చర్చను వాళ్ళు వినియోగించుకోవాలని చూశారు. ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున చర్చ చేశారు. దాంతోపాటు ఈ వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ ఆస్తులు కానీ, ఈ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంటే ఒక అసాంఘిక కార్యకలాపాలకి కేంద్రాలుగా మారుతున్నాయి, లేదా డబ్బులను సప్లై చేస్తున్నాయి అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని కూడా దీంట్లో కొంత కలిపి ప్రచారం చేయడం అనేది కూడా జరిగింది. అంటే ఈ ప్రచారాలన్నీ కూడా వరుసగా వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటిది ప్రతిపాదన చేయడానికంటే ముందు సమాజంలో వివిధ మీడియా సంస్థల ద్వారా, అలాగే మామూలుగా సోషల్ మీడియా ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రజలలో ప్రచారము చేసి ముస్లింలను ఒక దోషిగా నిలబెట్టడం కోసం ఒక ప్రయత్నము బీజేపీ చేసింది. ఆ రకంగా ముస్లింల పైన ఒక వ్యతిరేకతను రెచ్చగొట్టడం కోసం, వక్ఫ్ పైన రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ రకంగా చేసినటువంటిది మనం చూస్తాం. అయితే దీంట్లో మనం కొన్ని అంశాలను ఇక్కడ స్పష్టత ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే జనరల్గా మన దగ్గర హిందూ సాంప్రదాయంలో ఏముంది, దేవాలయాల నిర్వహణ కోసం, దాన ధర్మాలు చేయడం కోసము, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ అంటే వాళ్ళకి కేటాయిస్తారు దేవుని మాన్యం భూములు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దేవుని కోసం ఇచ్చేసిన ఒక ధార్మిక కార్యక్రమాలు అవన్నీ నడపడం కోసం నడిపేటువంటి అవి దేవుడి పేరుతో ఇచ్చేసినటువంటి. అట్లాగే ముస్లిం దాంట్లో కూడా, మతంలో కూడా దేవుడి పేరుతోటి అంటే దేవుని యొక్క ధార్మిక కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి చేయడం కోసము కొన్ని ఆస్తులని దానం చేసేయడం. ఎవరైనా ఆస్తిపరులు ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా దానం చేసేస్తే దాన్ని వక్ఫ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి అది ముస్లిం దాంట్లో ఉంది, హిందూ సాంప్రదాయంలో ఉంది, క్రిస్టియన్ సాంప్రదాయంలో ఉంది. అంటే ప్రతి మత సాంప్రదాయంలో ఇలాంటివి ఉంటాయి. అంటే దేవుడి పేరుతోటి ఒక గుడి కానీ, ఒక మజీద్ కానీ, ఒక చర్చి కానీ, లేదంటే ఇంకేదైనా కానీ దేవుడి పేరుతో నిర్మాణం చేసి అది ప్రజలకి అందుబాటులో పెట్టేటువంటి ఒక సేవా కార్యక్రమం కానీ, లేకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ చేసేటి ఇవి ప్రతి మతంలో ఉంది. అలాగే ఇస్లాం మతంలో, ముస్లింలలో కూడా ఈ వక్ఫ్ అనేటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఇది అమల్లోకి భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే దాదాపుగా ఇది 12వ శతాబ్దంలో అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 12వ శతాబ్దంలో మొదటి వక్ఫ్ జరిగినట్టుగా రికార్డులలో ఉంది. ఇస్లాం పుట్టి దాదాపు అప్పటికి 600 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే ఈ 600 సంవత్సరాల్లో బయట అక్కడక్కడ వక్ఫ్ జరిగిన, భారతదేశంలో మాత్రం 12వ శతాబ్దంలో ముందుకు వచ్చినటువంటిది మనకి కనిపిస్తుంది. అప్పట్లో వక్ఫ్ చేసినటువంటి ఏవైతే మజీదులు కానీ, కబ్రస్థాన్లు కానీ, ఈద్గాలు కానీ, అంటే ఈద్గాలు అంటే ప్రార్థనలు చేసుకోవడం కోసం ఉండే వెడల్పు, అంటే పండగల సందర్భాల్లో పోయి అక్కడ నమాజు చేసుకుంటారు, అంటే ప్రార్థన చేసుకునేటువంటి. అలాగే మనం ఈ కనిపిస్తాయి కొన్ని అక్కడక్కడ సమాధులు కట్టినటువంటి వాటిని దర్గాలు అని చెప్పేసి అంటారు. ఆ దర్గాలు వాటి నిర్వహణ కోసం కేటాయించినటువంటి భూములు కానీ, లేదు మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఇప్పుడు మొహర్రం లాంటి పండుగలు వచ్చినప్పుడు, ఆ మొహర్రంలో ఆ పీరీలు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాటిని నిలబెట్టడం కోసం, వాటిని కూర్చోబెట్టేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి మొహర్రం సందర్భంగా ఆ పీరీలు లాంటివి కూర్చోబెట్టడం కోసం ఉండేటువంటి ఆశ్రుకానాలు లాంటివి కానీ, ఇలాంటివి అనేకం, అంటే కబ్రస్థాన్లు, ఆశ్రుకానాలు, ఈద్గాలు, మజీదులు, కబ్రస్థాన్లు అంటే శ్మశాన వాటికలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా
మనం ఇప్పుడు ఈ యొక్క వక్ఫ్ దాని కిందనే వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే వీటిని ఇప్పుడు భారతదేశంలో ఈ మతం అంటే ఉనికిలోకి వచ్చిన దగ్గర నుండి ఇలాంటి ప్రాపర్టీస్ అంటే వీటిని సమాధి చేయాలనుకుంటే కంపల్సరీ అక్కడ ఎంతో కొంత భూమి కావాలి, అక్కడ శ్మశాన వాటిక ఉండాలి, అక్కడ సమాధి చేస్తారు. అలాగే ఒక మజీద్ నిర్మాణం చేయాలంటే ఎక్కడో ఒకటి భూమి కొంత ఉండాలి, ఆ భూమి మీద నిర్మాణం అనేది జరగాలి. కాబట్టి ఈ రెండు రకాలుగా భూములు శ్మశాన వాటికలకు కానీ, మజీద్లకు కానీ, ప్రార్థన స్థలాలకు కానీ, ఇట్లా నేను చెప్పినట్టు ఆశ్రయఖానాలకు కానీ, ఈద్గాలకు కానీ ఇలాంటి అనేక కేటాయింపులు అలాంటివి వచ్చేసినాయి. అవి జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో మనకి అది హిందూ సమాజంలో కూడా కనిపిస్తుంది, ముస్లింలలో కూడా కనిపిస్తుంది, అందరిలో ఇలాంటి నెలకొల్పినప్పుడు మనకు కనిపిస్తుంది. కాబట్టి ముస్లింలలో వక్ఫ్ అనేటువంటిది ఆ రకంగా ముందుకు వచ్చింది. ఈ వక్ఫ్ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి స్థిరాస్తులు, రెండవది చరాస్తులు. స్థిరాస్తులు అంటే ఏంటిది? భూములు, భవనాలు, అలాగే ఇంకేదైనా ఒక పెద్ద పెద్ద కట్టడాలు ఏమైనా ఉంటే అలాంటి కట్టడాలు, వీటిని ఏమైనా ఉంటే వక్ఫ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే చిరాస్తులు అంటే ఏంటి? ఎవరైనా బంగారం ఇవ్వచ్చు, లేదంటే డబ్బులు కూడా కొన్ని ఇవ్వచ్చు, ఇలాంటి కొన్ని ఏదైనా వెహికల్స్, ఒక బండి ఇవ్వచ్చు, లేకుంటే ఏదైనా అంటే తీసుకొని పోవడానికి అనుకూలంగా ఉండేటువంటి చిరాస్తిని డొనేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవి చిరాస్తులు, స్థిరాస్తులు అనేటువంటి రెండు రకాలైనటువంటి వాటిని ఎవరైనా వక్ఫ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ వక్ఫ్ చేసేటువంటి విధానాల్లో ముఖ్యంగా మూడు రకాలైనటువంటి వక్ఫ్ పద్ధతులు ఉంటాయి అన్నట్టు. ఒకటేమో కంప్లీట్గా ఒక ఆస్తిని మొత్తం ఇది ఒక మజీద్ కోసమో, ఒక ఈద్గా కోసమో, ఒక కబ్రస్థాన్ కోసమో, ఒక శ్మశానం కోసమో, లేకుంటే ఒక చారిటీ అంటే సేవా కార్యక్రమం కోసమో ఒక ఆస్తిని మొత్తంగా దానం ఇచ్చేయడం. ఇక అది ఇచ్చేసిరు, మా కుటుంబానికి ఏం సంబంధం లేదు, ఇది నేను ఇచ్చేసా, పూర్తిగా వక్ఫ్ చేసేసినని చెప్పేసి ఇచ్చేయచ్చు. రెండోది ఏంటిది? ఎట్లా ఉంటుంది? ఉన్నటువంటి ఆస్తిలో కొంత భాగము సేవా కార్యక్రమాలకు కేటాయిస్తారు, కొంత భాగమేమో కుటుంబ అవసరాల కోసం అంటే తన పిల్లలు కానీ, తన యొక్క మనవలు మనవరాళ్ళు, తన వంశం ఉన్నంత కాలం ఆ రకంగా దాని మీద వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం తన కుటుంబానికి వాడుకుంటూ, కొంత భాగమేమో వక్ఫ్ అంటే చారిటీ వాటి కోసము, లేదంటే కబ్రస్థాన్ల కోసం, మజీదుల నిర్వహణ కోసం, ఈద్గాల నిర్వహణ కోసం, లేకుంటే దర్గాల నిర్వహణ కోసం, లేకుంటే మదర్సాల నిర్వహణ కోసం, ఇలాంటి హాస్పిటల్స్ నిర్వహణ కోసం రకరకాలుగా అంటే సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేటాయించడం, అంటే వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఇచ్చేటువంటిది ఒక రకమైనటువంటి వక్ఫ్ ఉంటుంది. ఈ మూడో రకం ఏముంటుంది? తన కుటుంబం ఉన్నంత కాలము అది తన కుటుంబానికే, ఆ కుటుంబం ఎప్పుడైతే అంతరించిపోతుందో అంటే వంశం అయిన తర్వాత అంటే ఇంకెవరు వారసులు లేనప్పుడు ఆ ఆస్తి మొత్తం వక్ఫ్ చేయబడడం అంటే రాసి పెట్టడం అన్నట్టు. ఈ వంశం అంతరించిపోయిన తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా మొత్తం వక్ఫ్ బోర్డుకే చెందుతుంది. అంటే ఈ మూడు రకాలైనటువంటి వక్ఫ్ సిస్టమ్స్ అమల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 12వ శతాబ్దం నుండి ఈ దేశంలో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది లేదు, లేకుంటే ఎవరు దానం చేసేటువంటి వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి రాసిచ్చేటువంటి విధానం ఏం లేదు. మనం చూస్తాం రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు మాటే శాసనం, అంటే మేము దానం ఇచ్చామని చెప్పేసి ఓరల్గా అంటే మామూలుగా నోటి ద్వారా ప్రకటించేవాళ్ళు. ఇగో ఈ 10 ఎకరాల భూమి నేను వక్ఫ్ ఇచ్చేస్తున్నా, లేకుంటే ఈ 50 ఎకరాల భూమి నేను వక్ఫ్ ఇచ్చేస్తున్నా, లేకుంటే ఈ గ్రామాన్ని నేను వక్ఫ్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి జాగీర్దారులు కానీ, లేకుంటే పెద్ద పెద్ద జమీందారులు కానీ, రాజాలు కానీ, ఇప్పుడు మనకు తమిళనాడు రాష్ట్రంలో ఒక ఇష్యూ ముందుకు వచ్చింది. ఒక గ్రామమే వక్ఫ్ ఎట్లా అవుతుంది, అక్కడ టెంపుల్ ఉంది, ఇవి ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడున్నటువంటి రాణి, అక్కడ ఉండేటువంటి రాణి అక్కడ 17వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాణి ఏం చేసిందంటే తనకున్నటువంటి ఆస్తిని ఓవరాల్గా వక్ఫ్ చేసేసింది. అంటే నేను దేవునికి దీన్ని ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్రకటన చేసేసింది. అంటే ఇలాంటివి ఏవైతున్నాయో వీటన్నిటి కూడా మనం ఓరల్ వక్ఫ్ అంటాం. ఓరల్గా ఇచ్చేటువంటి వక్ఫ్ అంటే మాట ద్వారా, హామీ ద్వారా ఇచ్చేయడం. ఎందుకంటే రాతకు లేనటువంటి కాలం అది, రిజిస్ట్రేషన్లు లేనటువంటి కాలం అది, ఊరికే మాట మీద మాటే శాసనం అని చెప్పేసి పరిపాలన సాగినటువంటి కాలం అది. అంటే అలాంటి కాలంలో చాలా పెద్ద ఎత్తున ఓరల్ వక్ఫ్ అనేటువంటిది భారతదేశంలో సృష్టించబడ్డది. అది 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, దాదాపు 18వ శతాబ్దం వరకు, అంటే 12వ శతాబ్దం నుండి మొదలుపెట్టి ఒక 5-6 సంవత్సరాల పాటు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు, బ్రిటిష్ వాడు 1923లో ఒక చట్టం చేసేంత వరకు ఇలాంటివి అనేటివి కూడా అనేక ఓరల్ ఏదైతే వక్ఫ్ చేసేటువంటి సిస్టమ్ భారతదేశంలో
ఉండేది. అక్కడక్కడ కొన్ని రాసిచ్చే వాళ్ళు కూడా, అంటే వసియత్ అంటే వీలునామా రాసిచ్చేటువంటి పద్ధతి కూడా ఉండేది. దాంతోపాటు కొద్దిమంది మనం చూస్తాం, అంటే ముస్లిం దాంట్లో ఉండేటువంటి ఒక పద్ధతి ఉంటుంది, అంటే గెజిట్ చేయడం, దాంట్లో కూడా గెజిట్ చేసేటువంటి విధానం, లేకుంటే రాసిచ్చేటువంటి విధానం, లిఖితపూర్వకమైనటువంటి పద్ధతులు ఉండేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి 3 రకాలైనటువంటి వక్ఫ్ సిస్టమ్స్ భారతదేశంలో కొనసాగుతూ వచ్చాయి. ఒకటేమో ఓరల్ వక్ఫ్, దానికి సంబంధించినటువంటిది. రెండోదేమో మామూలుగా వారసత్వం మనం రాసిచ్చేటువంటి వీలునామా లాంటి వక్ఫ్ లాంటి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏమో రిజిస్టరే చేయడం, మొత్తం ఒక డాక్యుమెంట్ రాసి డాక్యుమెంట్ ఇచ్చేయడం, మొత్తం మీకు వక్ఫ్ చేస్తున్నా అని చెప్పేసి రిజిస్టర్ డాక్యుమెంట్ చేసేటువంటి విధానము ఒకటి వచ్చేసినాయి. అంటే ఈ 3 రకాలైనటువంటి వక్ఫ్ సిస్టమ్స్ కొనసాగుతూ వస్తున్నాయి. అవి నేటికి కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం దాంట్లో వాళ్ళు లేవనెత్తినటువంటి దాంట్లో ఒక 3-4 చాలా ముఖ్యమైనటువంటి సవరణలు వాళ్ళు చేశారు. దాదాపు మొత్తం వక్ఫ్ చట్టానికి చేసినటువంటి సవరణలు 44 సవరణలు వాళ్ళు ప్రతిపాదించారు. ఈ 44లో చాలా కీలకమైనటువంటి ఒక 5 సవరణలు చాలా కీలకమైనటువంటి దాంట్లో ఉన్నాయి. దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతుందో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేశారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని దాని మీద తర్జన భర్జన చర్చ అవి చేశారు. అపోజిషన్ పార్టీస్ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కానీ, లేకుంటే సిపిఎం కానీ, సిపిఐ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇతర మన ఏదైతే ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు, మహారాష్ట్ర శివసేనకు సంబంధించినటువంటి ఎంపీలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది, డిఎంకేకు సంబంధించినటువంటి ఎంపీలు, వీళ్ళు కొన్ని సవరణలు ప్రతిపాదన చేశారు. అయితే ప్రతిపక్షాలు సూచించినటువంటి ఏ ఒక్క సవరణ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆమోదం పొందలేదు. కేవలము బీజేపీకి సంబంధించినటువంటి అలయన్స్కు ఉన్నటువంటి ఎన్డీఏ లాంటి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న సవరణలు ఏవో వాటిని ఆమోదిస్తున్నట్టుగా తూతు మంత్రంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జగదాంబిక పాల్ నేతృత్వంలో ఏర్పడినటువంటి జాయింట్ పార్లమెంటరీ ఆ రకంగా ఒక తూతు మంత్రం రిపోర్టుని పార్లమెంటుకు మళ్ళీ సమర్పించింది. ఈ సమర్పించినటువంటి దాంట్లో చేసినటువంటి సవరణలో చాలా ముఖ్యమైనటువంటి సవరణలు మన దృష్టికి ఒకటి ఏంటంటే, ఒకటి ఎవరు దానం చేయొచ్చు అంటే ఎవరు దానం ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు ఈ దానం ఇచ్చే దగ్గరనే ఒక ప్రమాదకరమైనటువంటి కాజును వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటది? ఎవరైనా ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, తన ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి తాను వక్ఫ్ దానం చేయొచ్చు. ఇది ఇప్పటి వరకు అమల్లో ఉంది. ఒక దగ్గరే కాదు, ఏ దేవునికి ఏ మతానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి తను దానం చేయొచ్చు. ఇది మామూలుగా ఉండేటువంటి ఇది. కానీ ఇప్పుడు చేసినటువంటి సవరణ ఏంటి? ఎవరు వక్ఫ్ చేయొచ్చు అంటే 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే వక్ఫ్ చేయాలి. ఇది ఇప్పుడు పెట్టినటువంటి సవరణ. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అన్నారు. ఎందుకు దుర్మార్గమైందని చెప్తున్నాము? ఎందుకంటే ఎవరు వక్ఫ్ చేయాలంటే ఒక హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మసీదులకి, దర్గాలకి, కబ్రస్థాన్లకి డొనేట్ చేసేటువంటి సంప్రదాయం భారతదేశంలో ఉంది. భారతదేశంలో హిందూ ముస్లింలు అందరూ కలిసి జీవిస్తున్నటువంటి వాళ్ళు. అనేక మంది దర్గాలకు, ముస్లింలు కాదు హిందువులు కూడా దర్గాలకు వెళ్తారు. అలాగే వారిద్దరి మధ్య ఒక సౌద్భావ వాతావరణం నెలకొల్పడం కోసము ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి అనేది ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక హిందూ కానీ, ఒక క్రిస్టియన్ కానీ, ఒక బౌద్ధిస్ట్ కానీ, లేదు ఒక ఎథిస్ట్ కానీ, ఏ మతాన్ని నమ్మనటువంటి వ్యక్తి కానీ ఏదో ఒక బోర్డుకు సంబంధించినటువంటి ఒక మద్రాసాకో, లేకుంటే లేదు ఒక పాఠశాలకు, ఒక హాస్పిటల్కు, ఒక చారిటీ నడిపేటువంటి దానికో ఏదైనా ఒక కొంత డొనేషన్ చేద్దాము, కొంత ఇద్దామని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఆయన ముందే చేయాలి, ఇస్లాంలోకి మారాలి. అంటే మతం మార్చుకొని 5 సంవత్సరాలు ముస్లిం అని చెప్పేసి ఆయన పూజ చేసుకుంటే తప్ప తను ఈ వక్ఫ్ సంబంధించినటువంటి దానికి ఆయన దానం చేయలేడు, వక్ఫ్ అనే దాన్ని సృష్టించలేడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సవరణ. ఇది వక్ఫ్ ఒక ఉద్దేశాన్ని, అంటే ఈ దేశంలో వక్ఫ్ అనేటువంటిది ఇక భవిష్యత్తులో ఏర్పడకుండా చేయాలి, అంటే ముస్లింలకి ఎలాంటి చారిటీ అనేటువంటిది వ్యవస్థ అనేది లేకుండా డిస్మెంటల్ చేసి పడేయాలి అని చెప్పి చేసి దాంట్లో ఇది ఒక
ప్రమాదకరమైనటువంటిది. రెండోది ఏంటిది, ఆయన ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ 5 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్పేసి. అంటే ఆయన 5 ఏళ్ల పాటు మస్జిద్కి వెళ్ళినట్టుగానో లేకుంటే ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకురావాలి. ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే దాన్ని ఆయన కలెక్టర్ ఆమోదించాలి దాన్ని. అంటే ఒక కలెక్టరు నీ ఆస్తికి సంబంధించినటువంటి కానీ నీ యొక్క మతానికి సంబంధించినటువంటి కానీ ఏ ఒక్క ప్రశ్న వేసి దాన్ని ఎన్ని సంవత్సరాలైనా పెండింగ్లో పెట్టి, అంటే వక్ఫ్ అనేది క్రియేట్ చేయకుండా చేయడానికి, సతాయించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఇది మొదటి సవరణ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి సవరణ దీంట్లో చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే చట్టం ముందు అందరు సమానులే, రాజ్యాంగం ముందు అందరు సమానులే. కాబట్టి ఒక వ్యక్తి తను హిందూ మతానికి సంబంధించినటువంటి అయితే ఎవరైనా ఎప్పుడైనా వక్ఫ్ చేయొచ్చు, దానం ఇచ్చుకోవచ్చు. కానీ ముస్లింలకు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి దానం ఇవ్వాలంటే మాత్రం 5 ఏళ్ళు ముస్లింగా ఉంటే తప్ప నువ్వు దానం ఇవ్వకూడదు అని చెప్పేసి అటువంటి వాదన ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ. ఇది వక్ఫ్ జరగకుండా చూడాలని, ముస్లింలను వేధించాలని ఆ ఉద్దేశంతో చేసినటువంటి సవరణ ఇది. కాబట్టి దీన్ని మొత్తం యావత్ సమాజం కూడా వ్యతిరేకించాల్సినటువంటి సవరణగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక కుచితమైనటువంటి ఎత్తుగడ. ఇంకా రెండవదేమో వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో ముస్లిమేతరులను కూడా దీంట్లో ఉంచాలి అనేటువంటిది రెండవ సవరణ ఉంది. ముస్లిమేతరులని దీంట్లో ఉంచాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఎవరిని ఉంచుతారు, ఏ పద్ధతిలో ఉంచుతారంటే దాంట్లో పారదర్శకత కావాలి, అందులో ఏం జరుగుతుందో తెలియాలి బయటి సమాజానికి. అందుకనే ముస్లిమేతరులు కూడా దాంట్లో ఉండాలి. అది మిస్యూజ్ అయిపోతుంది, లేకుంటే అసాంఘిక కార్యకలాపాలకు దీనికోసమే అన్నట్టు. అంటే దీని మీద చెక్ పెట్టడం కోసము అని చెప్పేసి, అంటే దాని మీద ఒక నిఘా వేసి ఉంచడం కోసము అని చెప్పేసి అటువంటి ఒక భావన కల్పించేలాగా అది కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ముస్లిమేతరులు నిజంగానే దీంట్లో వక్ఫ్ దాంట్లో వస్తే దాన్ని మొత్తం ఓవరాల్గా సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని మనం సమర్థించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మరి అట్లాగే ఇతర బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు సిక్ గురుద్వార్కు సంబంధించినటువంటి ప్రబంధక్ కమిటీ ఉంది. అలాగే ఇప్పుడు అనేక మన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఇవి ఉన్నాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దేవస్థానం బోర్డులు ఉన్నాయి. అనేక చోట్ల చాలా పెద్ద ఎత్తున దేవస్థాన బోర్డులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ దేవస్థాన బోర్డులలో అక్కడ హిందూయేతరులను అంటే ముస్లింలను, క్రిస్టియన్లను, లేదంటే బౌద్ధులను, జైనులను వీళ్ళందరినీ దాంట్లో అపాయింట్ చేస్తామా? అలాంటి సవరణ ఏమైనా తీసుకొస్తున్నామా? మిగతా వాటిలో చట్టాలలో అలాంటి సవరణ ఏమైనా తెస్తున్నామా? దీనికి సమాధానం చెప్పాలి. మనం అనేక సార్లు వింటా ఉన్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో ముస్లిం ఉద్యోగులు ఉంటా ఉన్నారు, క్రిస్టియన్ ఉద్యోగులు ఉంటా ఉన్నారు. దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వేరు ఉంటాయి అక్కడ. దాంట్లో ఈ ఉద్యోగులు ఉన్నారు, ఆ ఉద్యోగులు ఉన్నారు, అనేక రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక పాఠశాల నడుస్తూ ఉంటుంది అక్కడ, ఒక కాలేజీ నడుస్తూ ఉంటుంది. ఆ కాలేజీలో విద్యార్థులకి రకరకాల టీచింగ్ బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. లేదు, ఒక హాస్పిటల్ నడుస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్లో రకరకాల ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, లేకుంటే ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు. లేదు, ఒక ఆలయం నడుస్తూ ఉంది, ఆలయం అనుబంధంగా చాలా పెద్ద ఎత్తున ధర్మసత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకుంటే ఎలక్ట్రీషియన్ ఉండొచ్చు, లేకుంటే రకరకాల ప్లంబర్స్ ఉండొచ్చు, రకరకాల వృత్తులు ఉంటాయి. దాంట్లో అనేక మతాలు ఏం డైరెక్ట్ పోయి వీళ్ళంతా పూజ చేసేటోళ్ళేం కాదు. రైట్. అందుకనే అంటే వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను పెట్టడమే కాకుండా ఇప్పుడు ఇతర అనేక మతాలకు సంబంధించినటువంటి వివిధ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు సిక్ గురుద్వార్కు సంబంధించినటువంటి ప్రబంధక్ కమిటీ ఉంది. మనకి దేవస్థానాలకు సంబంధించినటువంటి అనేక కమిటీలు ఉన్నాయి, ఎండోమెంట్ బోర్డులు ఉన్నాయి. అలాగే ఇతర ఇంకా క్రిస్టియన్ దాంట్లో ఉన్నాయి. రకరకాల మతాల్లో రకరకాల సంస్థలు ఉంటాయి, వాటిని నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి సంస్థలు ఉంటాయి. ఆ కమిటీలలో వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చేర్పించాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి సవరణ ఒకటి పార్లమెంట్లో పెడితే అది చాలా మంచిది. ఈ దేశానికి ఉపయోగపడుతుంది కూడా. వివిధ మతాల మధ్య ఉండేటువంటి అపోహలు తొలగిపోయి అందరు కలిసిమెలిసి పనిచేసుకునేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. కానీ మిగతా ఏ మతాలకు సంబంధించినటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకుండా, ఏ మతానికి సంబంధించినటువంటి దాంట్లో ఇలాంటి ప్రపోజల్స్ ముందుకు తేకుండా, చట్ట సవరణ చేయకుండా కేవలము ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇలాంటి సవరణను తీసుకురావడం అంటే అది దురుద్దేశపూరితమైనటువంటిది.
అంటే ఇది దురుద్దేశపూరితంగా ఒక మతంలోకి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది రాజ్యాంగం ప్రకారం అది వ్యతిరేకం అవుద్ది. రాజ్యాంగం యొక్క ఆర్టికల్ ఏదైతే 26కు వ్యతిరేకం, అలాగే 30 ఏదైతే సమానత్వాన్ని బోధించేటువంటి దీనికి వ్యతిరేకం. కాబట్టి ఈ రకంగా మతంలోకి జోక్యం చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటి సవరణ. దాన్ని కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంతమంది వాదన చేస్తున్నట్టు దీంట్లో ముస్లిం మహిళలని కూడా ప్రాతినిధ్యం ఇచ్చారు, ముస్లింలలో ఉండేటువంటి ఓబీసీలకు ఇస్తా ఉన్నారు, ముస్లింలలో ఉండేటువంటి ఇవన్నీ దాంట్లో పెద్ద అవసరం. అలాంటి సవరణలు చేస్తే వాటిని ఎవరైనా స్వీకరిస్తారు. కానీ ఇది ఏదైతే ఉందో మతానికి అతీతంగా ఏదైతే చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారో అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి అది దురుద్దేశంతో కూడినటువంటిది, ఇది ముస్లిం సమాజాన్ని అనుమానించినట్టుగా ఉంది అనేది ఒకటి వస్తూ ఉంది. రెండోది ఇది రాజ్యాంగానికి విరుద్ధం కూడా. రాజ్యాంగం పైన ఇది ఒక దాడిగా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛకి, ఆస్తుల నిర్వహణకి ఏదైతే రాజ్యాంగం హామీ ఇచ్చిందో వాటిని ఉల్లంఘించి ఇప్పుడు ఈ చట్టంలో ఈ సవరణ చేశారు. కాబట్టి ఈ సవరణ కూడా చాలా దుర్మార్గమైనటువంటి సవరణగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మూడో సవరణకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనది చేసింది ఏంటంటే అది సెక్షన్ 40 అనేటువంటి దాన్ని ఎత్తివేశారు. ఈ సెక్షన్ 40 అనేటువంటిది ఏంటి చెప్తున్నది అంటే మనకి 1954లో వక్ఫ్ చట్టం వచ్చింది. దాదాపుగా ఈ 54 నుంచి 1995 వరకు, అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు ఈ వక్ఫ్ నిర్వహణలో ఉండేటువంటి అనేక అవకతవకలు, వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి అనేక కబ్జాలు కావడము, అనేక చోట్ల భూములు కబ్జా చేసి వాటిని ప్రభుత్వం కానీ లేకుంటే అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీల నాయకులు కానీ, కొంత బలం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ముతవల్లీల సహకారంతో కానీ, అంటే ముస్లింలలో ఉన్నటువంటి వాళ్ళు, బయట నుండి ఉన్నటువంటి వాళ్ళు, ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు, ప్రభుత్వము ఎక్కడ వీలైతే అక్కడ చాలా పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు కబ్జాలకి గురైపోయినటువంటి స్థితి మనకి కనిపిస్తుంది. అనేక కేసులు ఇవన్నీ వచ్చి సంవత్సరాల తరబడి కేసులు నిర్వహణ వీటన్నిటిని కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఇక ఎడతెరిపి లేని కేసులు, అలాగే ఎక్కడ క్లించ్ కాకుండా భూములన్నీ కూడా కబ్జాలోకి, ఆస్తులన్నీ కూడా కబ్జాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని నివారించడం కోసము ఏదైతే ఇప్పటిదాకా వక్ఫ్ చేసేటువంటి పద్ధతులు నేను చెప్పా, ఓరల్ వక్ఫ్ ఏదైతే ఓరల్గా ప్రకటించారు గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇది వక్ఫ్ భూమి, దీన్ని సమాధులు పెట్టుకోవడానికి మేము ఇచ్చేసాము, లేకుంటే ఇక్కడ మసీదు కట్టించాము, ఇక్కడ ప్రార్థనలు చేసుకోండి, లేదు ఇక్కడ ఒక బావి తవ్వించినాము, ఈ బావిని ఆ నీళ్లు తాగడం కోసం అందరికీ సేవ కోసం వినియోగించుకోండి, లేదు ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టించాము, ఈ హాస్పిటల్ సేవ కోసం వాడుకోండి, లేదు ఇక్కడ ఒక భవనం వచ్చిపోయేటువంటి యాత్రికుల కోసం ఒక భవనం కట్టించాము, ఈ భవనాన్ని యాత్రికులు అతిథి విడిది గృహంగా వాడుకోండి అని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని ఆస్తులు సృష్టించారు. అది ఓరల్గా. అలాంటివన్నీ కూడా కబ్జాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఈ సెక్షన్ 40 అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి సెక్షన్ 40 ఏం చెప్తా ఉంది? వక్ఫ్ యాక్ట్లోని సెక్షన్ 40 ప్రకారము చారిత్రకంగా ఏదైనా ఒక ఆస్తి అది వక్ఫ్ ఆస్తిగా వినియోగించబడి కనుక ఉంటే దాన్ని వక్ఫ్ బోర్డు ఇది మా ఆస్తి అని చెప్పేసి క్లెయిమ్ చేసేటువంటి అధికారం ఇచ్చారు. క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ క్లెయిమ్ చేసినప్పుడు కాదు ఇది మీ ఆస్తి కాదు, ఇగో మాది ఇది అని చెప్పేసి సరి అయినటువంటి డాక్యుమెంట్స్ ఎవరన్నా తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఇది మాది కాదు అని చెప్పేసి చెప్తుంది. కానీ ఎవరి దగ్గర సరి అయినటువంటి డాక్యుమెంట్స్ కనుక లేకుంటే అది వక్ఫ్ ల్యాండ్గా కొనసాగేటువంటి అవకాశాన్ని సెక్షన్ 40 ఇస్తూ ఉంది. దేనికోసం ఇచ్చింది? అది ఎక్కడైతే కబ్రస్థాన్లు ఉన్నాయో, ఎక్కడైతే మజీదులు ఉన్నాయో, ఎక్కడైతే గతంలో ఈద్గాలు ఉన్నాయో, ఎక్కడైతే దర్గాలు ఉన్నాయో వాటికి కాగితాలేమి లేవు, కాగితాలు సృష్టించబడలేదు. ఎందుకంటే అది ఓరల్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పా 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం అప్పుడేమి ఓరల్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమి లేవు. తర్వాత ఆస్తులకు సంబంధించినటువంటి కూడా ఎవరికి పట్టాలు అలాంటివి కూడా ఉండేటువంటి సిస్టమ్ ఉండేది కాదు అప్పుడు. అందుకనే అప్పుడు వారు ఓరల్గా చేసినటువంటి చారిత్రక కట్టడాలుగా మనకు అది చాలా పురాతనమైనటువంటి కట్టడాలుగా మనకు కనిపించినప్పుడు అవి హిస్టారికల్గా అంటే చారిత్రక ఆధారాలను పరిశీలించి ఇవి
వక్ఫ్ ల్యాండే. ఒకప్పుడు వక్ఫ్ దీని ధార్మిక కార్యక్రమాలకి లేకుంటే మత కార్యక్రమాలకే ఇవి వినియోగించబడినాయని గనుక వక్ఫ్ బోర్డుకి ఆధారాలు కనుక దొరికితే ఇది మాది అని చెప్పేసి క్లెయిమ్ చేసేటువంటి అధికారం ఉంది. అయితే అది క్లెయిమ్ చేసినప్పుడు ఇది తప్పు, ఇది కాదు, ఇది మా ఆస్తి మాకుంది అని చెప్పేసి ఎవరైనా ఆధారాలు తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటిది నిర్ణయం తీసుకునేటువంటి పద్ధతి దానికి ఉంది. అయితే దీన్నే మిస్యూజ్ చేస్తున్నట్టుగా, దీనివల్ల ఎవరి ఆస్తినైనా కబ్జా చేసేటువంటి అధికారం ఉన్నట్టుగా ఒక పెద్ద ప్రచారం జరిగి ఇప్పుడు దాన్ని తీసేశారు. దాన్ని ఇప్పుడు రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుంది? దాన్ని రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆస్తిని ఎవరైనా కబ్జా చేస్తే, ఇప్పుడు డాక్యుమెంట్స్ లేని భూములు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తము ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే ఇప్పుడు 9,40,000 ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఈ 9,40,000 ఇన్స్టిట్యూషన్లో కేవలం 4 లక్షలకు మాత్రమే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాదాపు 6 లక్షల వాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవు. ఎందుకు లేవంటే ఇవన్నీ ఓరల్ వక్ఫ్ చేయబడినటువంటి, చారిత్రకంగా పెద్ద పెద్ద పాడుబడినటువంటి మజీదులు కానీ, ఎక్కడ లేకుంటే పెద్ద పెద్ద చోట్ల కబ్రస్థాన్లుగా మిగిలిపోయినటువంటి కానీ, ఈద్గాలు కానీ, దర్గాలు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చారిత్రకంగా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అవి వక్ఫ్ చేయబడినటువంటివి. కాబట్టి వాటికి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమి లేవు. ఇప్పుడు లేనప్పుడు మరి వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి? అందుకోసమే వాటిని రక్షించడం కోసమైనటువంటిది, వాటిని కబ్జాల నుండి విడిపించడం కోసము ఒక ఉద్దేశంతో పెట్టినటువంటిదే ఇది సెక్షన్ 40 అనేటువంటిది. కాబట్టి ఈ 40 సంవత్సరాల అనుభవం తర్వాత దీన్ని 1995లో ఆ చట్టాన్ని దాంట్లో, ఆ సెక్షన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. కాబట్టి దాని మీద దుష్ప్రచారం చేశారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ కబ్జాల నుండి విడిపించడం కోసం అది కొంత ఉపయోగపడ్డది. ఆ రకంగా వక్ఫ్కు అది ఒక చట్టాన్ని, వక్ఫ్ ల్యాండ్లని రక్షించుకోవడం కోసం అది ఒక రక్షణ కవచంగా ఉపయోగపడినటువంటిది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సవరణ ద్వారా అలాంటి రక్షణ కవచం అనేది లేకుండా పోతా ఉంది. ఇది కూడా వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చేసుకునేటువంటిది. అంటే మైనార్టీలు లేకుంటే ఇతర ఏదైతే మత సంస్థలు తమ ఆస్తులను నిర్వహించుకోవడానికి, రక్షణ పొందడానికి కావలసినటువంటి చట్టాన్ని లేకుండా తీసేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. రేపు ఇంకెక్కడైనా పోయి ఒక కబ్రస్థాన్లో చారిత్రక ఆధారాలు పట్టి చెప్తే తప్ప, లేకుంటే దానికి డాక్యుమెంట్స్ సేవ్ ఉండవు. రేపు ఎవడన్నా పోయి కబ్జా చేసి తను బలవంతుడుకుంటే ఇది నాదే అంటే ఇప్పుడు దాన్ని వక్ఫ్ బోర్డు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు దీనివల్ల వస్తుంది. ఇక అందుకనే ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ లేని భూములు ఏవైతున్నాయో వాటన్నిటిని ఇప్పుడు బీజేపీ దాని అనుయాయులు లేకుంటే ఎవరైనా బలవంతులో ఎవరికి వీలైతే వాడు పోయి ఇప్పుడు కబ్జా చేయడానికి ఈ అవకాశం కల్పించేలాగా ఇప్పుడు సెక్షన్ 40 అనేటువంటి దాన్ని ఎత్తేశారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సవరణ. దీన్ని కూడా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు 4వది చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే వక్ఫ్ బై యూజర్. అంటే చారిత్రకంగా వక్ఫ్ కోసం ఉపయోగించబడుతున్నది లేకుంటే ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించబడుతున్నటువంటి దాన్ని వక్ఫ్ ఆస్తిగా గుర్తించవచ్చు అని చెప్పేసి ఒక క్లాజ్ చెప్తుంది. ఇది దాన్నే వక్ఫ్ బై యూజర్ అంటే చారిత్రకంగా వినియోగించబడుతున్నటువంటిది. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. ఆ సెక్షన్ 40లో కూడా దీనికి సంబంధించిందే వచ్చింది. అంటే దానికి ఏమీ డాక్యుమెంట్ ఉండదు, కానీ అక్కడ ఒక మసీదు కట్టి ఉంటుంది. ఆ మసీదులో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కానీ అది ఎవరి ఆస్తిగా ఉండదు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏమి ఉండదు. కానీ మన ప్రార్థనలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? అది మసీదుగా ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని అది వక్ఫ్ ఆస్తిగా దాన్ని పరిగణించవచ్చు. దానికి ఎవరు ఇది అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది. తర్వాత ఇంకొకటి ఏంటి, కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా కబ్రస్థాన్గా అంటే శ్మశాన వాటికగా అది ఉపయోగించబడతా ఉంది. అవి ఉపయోగించబడుతున్నప్పుడు దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించవచ్చు. అలాగే ఎక్కడైనా ఒక మదర్సా నడపడం కోసము కొన్ని సంవత్సరాల తరబడి ఏదైతే భూములు ఉన్నాయో అవి దానం చేయబడి అవి నిర్వహించబడుతున్నాయి అనుకోండి, అప్పుడు అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. కాబట్టి దీర్ఘకాలికంగా అంటే ఒక శతాబ్దం పాటు, ఒక దశాబ్దం, ఒక లేకుంటే 2-3 శతాబ్దాల పాటు, అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే చారిత్రకంగా ఏదైతే వక్ఫ్ యొక్క ఉద్దేశంతో వినియోగించబడుతుందో
దాన్ని వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు ఎత్తేసారు. అంటే దాన్ని తీసేయడం వల్ల ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అంటే అనేక సంవత్సరాల నుంచి ఇప్పుడు కబ్రస్థాన్లుగా ఉన్నటువంటి అంటే శ్మశానాల కోసం వినియోగించబడుతున్నటువంటి కానీ లేకుంటే పాత ఉండేటువంటి మసీదులు కానీ అక్కడ ఉండేటువంటి చిన్న చారిత్రక కట్టడాలుగా ఉన్నటువంటి కానీ ఇలాంటివి ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కబ్జాలోకి వెళ్ళిపోవడానికి అవకాశము కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇది ఆస్తులను కొట్టేయడానికి బీజేపీ సవరణ చేసింది అంటే దాని ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ముస్లింలలో భయం ఏర్పడింది ఏంటి, ఇలాంటి ఆస్తులన్నీ ఇప్పుడు కబ్జా చేయడానికి బీజేపీ కబ్జా చేస్తుంది అనేటువంటిది వచ్చేసింది, లేదు ప్రభుత్వం కబ్జా చేస్తుందని చెప్పేసి అటువంటి భయం వచ్చేసింది. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక గొడ్డలి వేటు లాంటిది. ఈ సవరణ కూడా వక్ఫ్ బై యూజర్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు దాంట్లో తొలగించారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సవరణ. ఇక తర్వాత ఇంకొకటి సవరణ చేసింది ఏంటి, ఇంకో సవరణ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వక్ఫ్ సర్వే కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సవరణ చేశారు. ఇప్పటి వరకు ఏంటి, వక్ఫ్ సర్వే కమిషనర్ని ఎవరిని నియమించాలి అంటే ఎక్స్పర్ట్ సర్వేయర్ అంటే ఎవరైతే శిక్షణ పొందినటువంటి సర్వేయర్ని ప్రభుత్వమే నియమించాలి, నియమించి వక్ఫ్ సర్వే నిర్వహించాలి. ఇది చెప్పినటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటిది. ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించండి. ఎందుకంటే వక్ఫ్ బోర్డు లేకుంటే ఇంకెవరితో కాకుండా ప్రభుత్వమే ఒక ఎక్స్పర్ట్ సర్వేయర్ నియమించి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా వివాదం వచ్చినప్పుడు దాన్ని హద్దులు నిర్ణయించేటువంటి అధికారము ఎక్స్పర్ట్ సర్వేయర్కు ఉంటుంది. ఇది చట్టంలో ఉన్నది, 1995 వక్ఫ్ యాక్ట్లో ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు దానికి సవరణ ఏం చేశారు, అంటే కలెక్టర్ కానీ కలెక్టర్ కంటే పై అధికారి, కలెక్టర్ పై అధికారిని ఇప్పుడు నియమించవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అనేక చోట్ల గవర్నమెంట్కును అలాగే వక్ఫ్ బోర్డుకు మధ్య కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, అనేక చోట్ల అలాంటి భూముల విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి దాంట్లో రేపు సర్వేయర్ను కాకుండా గవర్నమెంటే కలెక్టరో లేకుంటే అంతకంటే పై అధికారి వస్తే ఆయన ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకు మధ్య ఏదైనా డిస్ప్యూట్ ఉంటే లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు వక్ఫ్ బోర్డు మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను ఎట్లా పరిష్కారం చేస్తాడు, ఆయన సర్వే రిపోర్ట్ ఎలా రాబోతా ఉంది, ఆయన మీద అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ లేకుంటే లోకల్ ఉండేటువంటి ఆయన కానీ ఆయన వచ్చి ఇప్పుడు ఇది వక్ఫ్ భూమి అవునా కాదా అని చెప్పేసి నిర్ణయించేటువంటి అధికారం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది రాజకీయ జోక్యం, అధికార పార్టీ ఉండే ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరిగేటువంటి ప్రమాదము ఉంది. అందుకనే ఒక ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఉండేటువంటి వ్యక్తి సర్వే చేసేటువంటి అవకాశం ఉండాలి. అది ఈ వక్ఫ్ సర్వే కమిషన్ సంబంధించినటువంటి ఒక నిబంధన ఉండే. ఇప్పుడు ఆ నిబంధనను తీసేశారు. అది వక్ఫ్ అనేటువంటి దాన్ని ఎవరు ఇది చేయొచ్చో, అది ఎవరు ఇది వక్ఫ్ భూమి అవునా కాదా అని చెప్పేసి నిర్ణయించేటువంటి అధికారం కలెక్టర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక అధికారికి కట్టబెట్టారు. కాబట్టి రేపు ఏ భూమి అయినా వివాదం వచ్చిందంటే అది వక్ఫ్ ల్యాండ్ కాదు పోవా, ఏ ఎమ్మెల్యే ఏ మంత్రియో లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తో ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తో ఆ అధికారి మీద ఒత్తిడి చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని రెవెన్యూ భూములన్నీ ఎన్ని కబ్జా కావట్లేదు, ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జా కావట్లేదు, ఎన్ని అసైన్మెంట్ భూములను మనం చూస్తున్నాం కబ్జాలు అయిపోయి ఎన్ని వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా వక్ఫ్ భూములన్నిటిని కూడా రేపు కబ్జా చేయడానికి అవకాశం ఏర్పడతా ఉంది. అందుకనే ఇది సరి అయినటువంటిది కాదు. ఈ సర్వే చేసేటువంటి వ్యక్తి ఇది వక్ఫ్ ల్యాండ్ అవునా కాదా అనేటువంటి నిర్ణయించేటువంటి ఆయన ఒక ఎక్స్పర్ట్ సర్వేయర్ కావాలి. ఆ ఎక్స్పర్ట్ సర్వేయర్ స్వతంత్రంగా వివరించేటువంటి వ్యక్తి కావాలి అని చెప్పేసేది అది గతంలో ఉన్నటువంటి చట్టము. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్పు చేసి ఇది మొత్తం ఉన్నత అధికారికి దాన్ని కట్టబెట్టినటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి సవరణ చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇది చాలా నష్టం చేస్తుంది. రాబోయేటువంటి కాలంలో వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఇక చివరగా ఒక ముఖ్యమైనటువంటి సవరణ వాళ్ళు చేసింది ఏంటి, మొత్తం వక్ఫ్ భూములన్నింటినీ కూడా వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా కలెక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది నేషనల్ అంటే జాతీయ స్థాయిలో ఒక వెబ్సైట్ ఆన్లైన్లో పెట్టేస్తారు. ఆ ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి. అది 6 నెలలలోపు చేయాలి. అంటే ఇది ఎంత దుర్మార్గమైంది. ఏ మతానికి సంబంధించినటువంటి ఆస్తులని మొత్తంగా దేశవ్యాప్తంగా సింగిల్ విండో కిందికి మీరు తీసుకురారు. ఇప్పుడు మనం పదే చూస్తున్నాం కదా,
ఇప్పుడు ముస్లింలకి సంబంధించింది ఇప్పుడు 9,40,000 ఎకరాలు భూమి ఎక్కడిది, ఇది ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి కొంత ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మన దేశంలో చూస్తే 4,53,000 ఆవాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని ఆవాసాలలో ఇప్పుడు మనం హిందువులు ఉన్నారనుకోండి, అక్కడ ప్రతి గ్రామంలో శ్మశానాలు ఉంటాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ శ్మశానాలన్నింటినీ కూడా రిజిస్టర్ చేసినాం అనుకో, చేస్తే ఎంత అవుద్ది? కొన్ని లక్షల ఎకరాలు అయిపోతుంది. అలాగే ఇప్పుడు అనేక దేవస్థానాల కింద కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే 87,000 ఎకరాల దేవాదాయ ధర్మాదాయ భూమి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే తమిళనాడు రాష్ట్రంలో 2,70,000 ఎకరాల దేవాదాయ ధర్మాదాయ భూమి ఉంది. అలాగే కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది. ఈ దక్షిణాది రాష్ట్రాలలోనే 4,70,000 ఎకరాల దేవాదాయ ధర్మాదాయ భూమి ఉంది. అలాగే ఇవి దేవాదాయ ధర్మాదాయ భూమి రిజిస్టర్ అయినవి ఉన్నాయి ఇంకా, కానీ రిజిస్టర్ కానీ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి గ్రామాల్లో కొన్ని 5, 4, 3, 2 దేవాలయాలు ఉంటాయి. అవేమి ఇంకా రిజిస్టర్ కానీ ఉన్నాయి. వీటన్నిటి కనుక రిజిస్టర్ చేసి సింగిల్ విండో ద్వారా కనుక చేస్తే ఇవన్నీ కూడా కొన్ని లక్షల ఎకరాల ఆస్తులుగా చూపించబడతాయి. అలాగే ముస్లింల దాంట్లో కూడా చిన్న కబ్రస్థాన్లు, చిన్న మజీదులు, పెద్ద మజీదులు, చిన్నవి వాటిని వీటన్నిటిని వాళ్ళు వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మాత్రం ఇంతుంది. ఈ దేశంలో మిలిటరీ తర్వాత, రైల్వేస్ తర్వాత ముస్లింల దగ్గరనే చాలా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి అటువంటి వాదన ఏదైతుందో అది తప్పుడు వాదన. దాన్ని పదే చూపించడం కోసము ఇప్పుడు మీరేం చేశారు, దాన్ని ఆన్లైన్ మొత్తం మేము దేశంలో ఒకటి పెడతాము, ఆ మొత్తం కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ లేనటువంటి, నేను చెప్పా ఇప్పటిదాకా ఒక 4 లక్షల వాస్తులకు మాత్రమే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 లక్షల వాటికి లేవు. లేనటువంటి వాటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు లేనటువంటి ఆస్తులు అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవాలా? మరి ప్రభుత్వం వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా? మరి మిగతా మతాల వాళ్ళకి సంబంధించినటువంటిది రిజిస్ట్రేషన్ చేసేటువంటి పద్ధతి లేనప్పుడు కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి దాన్ని మాత్రం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి? ఆన్లైన్లో ఒకే దగ్గరికి మొత్తం ఎందుకు క్రోడీకరించాలి? మిగతా వాటిని కలెక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి లేనప్పుడు మరి ముస్లింలకు సంబంధించింది మాత్రమే ఎందుకు చేయించాలి? అంటే ఇది ఒక వివక్షాపూరితమైనటువంటి సవరణ. ఈ సవరణ ద్వారా ఏవైతే డాక్యుమెంట్స్ లేనటువంటి భూములు ఏవైతున్నాయో ఈ 6 లక్షల పైన చిలుపు ఏదైతుందో దాన్ని మొత్తంగా ప్రభుత్వం కానీ లేకుంటే బీజేపీ లేకుంటే వాళ్ళ అనుయాయులు దీనికి సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా కబ్జా చేయడానికి, అంటే కనీసం దీంట్లో ప్రధానంగా కబ్రస్థాన్లు ఉంటాయి, మజీదులు ఉంటాయి, ఈద్గాలు ఉంటాయి. అలాగే అక్కడక్కడ ఈద్గాలకు సంబంధించినటువంటి భూమి, దర్గాలకు సంబంధించినటువంటి భూమి, మజీదులకు సంబంధించినటువంటి మాన్యాలు అంటే వాళ్ళకి పోషణ కోసం ఇచ్చినటువంటి భూములు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అక్కడక్కడ చిన్న బిల్డింగులు ఇలాంటివి కూడా కొన్ని ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవి దాదాపు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు రిజిస్ట్రేషన్ లేనప్పుడు ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాటన్నిటిని కబ్జా చేద్దాం అనేటువంటి కుట్ర ఇప్పుడు బీజేపీ దీంట్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి లేనప్పుడు ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అంటే దానికి బీజేపీ దగ్గర సమాధానం లేదు. పైగా దీని మీద ఒక దుష్ప్రచారం ఏంటి, ఇది మిగతా మతాల దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్కలేదు మా దగ్గర, అంటే మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళది తప్ప మరి? అందుకనే ఇలాంటి సవరణ ఒకటి తీసుకొచ్చి ఆ రకంగా దాన్ని కూడా దెబ్బతీయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది మొత్తంగా చూసినప్పుడు ఈ సవరణలన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు బీజేపీ వక్ఫ్ ఆస్తులని మొత్తంగా కూడా తన యొక్క గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చేసినటువంటి ఒక కుట్రలాగా కనిపిస్తూ ఉంది. వక్ఫ్ బోర్డుల మీద పెత్తనం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. వక్ఫ్ ట్రిబ్యునల్ని నిర్వీర్యం చేసి, వక్ఫ్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి తీర్పులను నిర్వీర్యం చేసి వక్ఫ్ బోర్డులని కీలుబొమ్మలుగా మార్చి ప్రభుత్వమే తన చేతులు కీలుబొమ్మల్లాగా ఆడించడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా ఇది కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేటువంటిది అత్యంత అప్రజాస్వామికమైందే కాకుండా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది రాజ్యాంగం పైన దాడి. గతంలో మనం సిఏఏ చూసాం. సిఏఏ అనేటువంటిది చట్టం చేసి మతాన్ని పౌరసత్వంలోకి చొప్పించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ఉల్లంఘించి ఇప్పుడు రాజ్యాంగం మీద దాడి చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ సవరణలు చేసి
ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీ చేసి తీసుకొచ్చినటువంటి ఈ చట్టము రాజ్యాంగ విరుద్ధమైంది, చట్ట విరుద్ధమైంది, నైతిక విలువలకు కూడా అది పనికొచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇలాంటి చట్టాన్ని ప్రజలు తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది, సమాజం కూడా దీన్ని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధంగా దీన్ని విచారణ జరిపి ఆ రకంగా దీనిపైన సరి అయినటువంటి తీర్పిస్తుందని చెప్పేసి సమాజం మొత్తం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దీన్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి, ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వినయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ అబ్బాస్ గారు, చాలా విషయాలు వివరంగా చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, సోషల్ మీడియాలో కూడా ఆ ప్రశ్న ఒకటి ఇదవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. అదేమిటంటే బొంబాయిలో ముఖేష్ అంబానీ కట్టిన 26 అంతస్తుల భవనం వక్ఫ్ స్థలంలో కట్టారు. అందుకనే సెక్షన్ 40ని రద్దు చేశారు ఆ భవనాన్ని రక్షించడానికి అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు పడుతుంది. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అనేది ప్రశ్న. అంటే అది అక్కడ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడే దానిపైన వివాదం ఉంది. వాస్తవానికి అక్కడ ఒక పెద్ద కబ్రస్థాను, దాని అడ్జెంట్గా ఒక దర్గా ఉండేటువంటి ప్లేస్గా అది దాన్ని కడుతున్నప్పుడే దానిపైన చాలా పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాటన్నిటిని కూడా ముందుకు రానివ్వలేదు. వివాదం మాత్రం ఉన్నటువంటి మాట వాస్తవం. అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి అది నిర్మాణం చేస్తున్నప్పుడే వివాదం ముందుకొచ్చింది. ఆ వివాదం ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. దాంట్లో అది ఎలాంటి ఇది కాదు. కాబట్టి దాన్ని ఒక్కదాన్ని కవర్ చేసుకోవడం అనేటువంటిది ఒకటే కాకుండా ఇప్పుడు ఇంకా చాలా చోట్ల కబ్జాలకి గురైనటువంటి ఉన్నాయి. రేపు వాళ్ళు ఏంటి మన లీగల్గా ఇప్పుడు మనం మధుర ఈద్గా మైదానం ఉంది. ఇప్పుడు మధుర ఈద్గా మైదానానికి సంబంధించినటువంటి ఇష్యూ ముందుకు రాబోతా ఉంది. దానికి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, దానికి సంబంధించినటువంటిది ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పటికే సంబాల్ మజీద్కి సంబంధించినటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ సంబాల్ మజీద్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల అనేక గ్రామాలను, ఇప్పటికీ అనేక ఇళ్ళని, ముస్లింల ఇళ్ళని, ఇక్కడ శివాలయం ఉంది అనేటువంటి పేరుతోటి దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ముస్లింల ఇళ్ళని కూడా కూల్చేశారు ఇప్పుడు అక్కడ. అంటే ఇక్కడేమో పాత మజీదు ఉంది, ఈ మజీద్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేవు. చారిత్రకంగా ఇది ఇక్కడ మజీద్ ఉందంటేనేమో దీనికి నీకు ఏమో అధికారం ఉంది కాబట్టి నీకు డాక్యుమెంట్స్ లేవు కాబట్టి దీన్ని కూలగొట్టేస్తాము, ఇది ఉండకూడదు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ పక్కకి అక్కడ శివాలయం బయటకు వచ్చింది కాబట్టి ఆ చుట్టూన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇది దేవాలయందే, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా బుల్డోజర్ పెట్టి కూలగొట్టినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఇలాంటి వాటన్నిటిని కూడా అంటే ఈ దేశంలో ఇంకా అనేక చోట్ల రేపు ఈ వక్ఫ్ బై యూజర్ను తొలగించిన తర్వాత, అలాగే సెక్షన్ 40 తొలగించిన తర్వాత ఇవన్నీ కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంబానీని రక్షించడం ఒక భాగం, రెండోది అనేక దేశంలో అనేక కుంపట్లు అంటే మతం పేరుతోటి ఒక విభజనను రేకెత్తించడం కోసం ఈ ప్రయత్నం చేసేటువంటి దాంట్లో భాగంగానే మనం దీన్ని చూడాలి. ఇది అంబానీకి ఒకరికి ప్రయోజనం చేకూర్చడం ఒకటే కాదు, ఇంకా దాన్ని దీర్ఘకాలిక ఎజెండాను ముందుకు తీసుకుపోవడం కోసం ఇది ప్రయత్నం చేసినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రుల. అంటే ముస్లింలకు మెజారిటీగా ఉండేటువంటి హిందువులకు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ వక్ఫ్ యాక్ట్ లో చేసినటువంటి సవరణలు అనేటువంటి వాదన కూడా ఉంది. మీరేమంటారు? వాస్తవం అది. అంటే కాన్ఫ్లిక్ట్ పెంచడం కోసమే ఇది ఈ సవరణలు చేసినటువంటి దాంట్లో. ఇప్పుడు రేపు వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులను దాంట్లో పెట్టారు, రేపు ఒక నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం చేస్తున్నప్పుడు నువ్వు అది కాదంటే నేను ఇది కాదు, లేకుంటే ఏదో అక్కడ ఒక డిస్ప్యూట్ను క్రియేట్ చేయొచ్చు. మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొచ్చి బయట తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చెప్పొచ్చు, లేదు అందులో జరగనటువంటి చర్చను కూడా జరిగినట్టుగా కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఇలాంటివి అనేకం జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఇది కావాలని వాంటెడ్లీ అక్కడ ఏదో దాన్ని చిన్నగా నిప్పు రాజేయడం కోసం కావాల్సినటువంటి చర్యగానే మనం చూడొచ్చు. అందుకని ఇప్పుడు నేను అందుకే చెప్పింది, వక్ఫ్ బై యూజర్ కానీ, సెక్షన్ 40 తీసేయడం కానీ,
అలాగే ఇప్పుడు కోర్టులో వివాదాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వక్ఫ్ ట్రిబ్యునల్ అనేటువంటి దాని యొక్క బలాన్ని ఇప్పుడు తగ్గించి ఇప్పుడు ప్రతి దాన్ని ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు లాగడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టులో ఏ డిస్ప్యూట్ కూడా అంత ఈజీగా ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ దాదాపు సంవత్సరాల తరబడి జరుగుతుంది. మనం చూసాం బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి వివాదము దాదాపు సంవత్సరాల తరబడి జరిగింది, దశాబ్దాల తరబడి జరిగినటువంటిది మనం చూసాం. కాబట్టి ఆ రకంగా సమాజంలో ఉద్రిక్తతలను నిరంతరం పెంచి పోషించడానికి, కొత్త వాటిని సృష్టించడానికి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని వాళ్ళు బాణంగా ఒక ఇన్స్ట్రుమెంట్ గా దీన్ని వాడుకుంటారు అని చెప్పేసి దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. అట్లా చేయడం కోసమే వాళ్ళు చేసిరు అనేది వాళ్ళు చేసిన సవరణను బట్టి చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక అంశము, నిజానికి పెద్ద ఎత్తున ఆక్రమణలకు దేవాదాయ భూములు కూడా గురవుతున్నాయి. లక్షల ఎకరాల్లో ఆక్రమణలు జరిగాయి. ఆ ఆదాయం రావాల్సినటువంటి ఆదాయం దేవాలయాలకు రావడం లేదు అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక సమస్య. తర్వాత దాంట్లో ఎవరైతే భూముల్లో సేద్యం చేసుకుంటున్నారో వాళ్ళని బేదఖలు చేసి ఇంకెవరికో ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాలు వదిలేసి ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు, ఇందాక మీరు చెప్పినట్టు ఇది ఉద్రిక్తలు సృష్టించడానికి కావచ్చు, కానీ గ్లేరింగ్ గా కనపడుతుంది ఇది దేవాదాయం కింద ఉండేటువంటి భూముల్ని వాటి గురించినటువంటి పట్టింపులు ఏమీ లేవు. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాల కాలంలో చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. కానీ అక్కడ చూపని చొరవ ఇక్కడ ఎందుకు చూపుతున్నారు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి ఒక ప్రశ్న. దీని మీద ఏమైనా చెప్తారా మీరు? అంటే ఒకటి, వాళ్ళ ఉద్దేశం ఇక్కడ స్పష్టం. ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఏంటి, హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో కానీ ఆస్తులలో కానీ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ ఉండొద్దు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ చెప్తా ఉంది, ఇప్పుడు సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ కూడా మనం చూస్తున్నాం. ఏర్పాటు చేసి దేవాలయాల నిర్వహణ మొత్తం దానికి అప్పగించేయాలి, ప్రభుత్వం అసలే జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఒక వాదన వాళ్ళు చేసుకొస్తా ఉన్నారు. అంటే అక్కడ దేవాదాయ భూములను అవి మిస్యూజ్ అయినా పర్వాలేదు, అది ఎవరు తిన్నా పర్వాలేదు, అది ఎవరికో ఒక సెక్షన్ పీపుల్ అంటే వాళ్ళకి పడితే సరిపోతుంది, లేకుంటే వాటి మీద విహెచ్పి లాంటి సంస్థలకి గుత్తాధిపత్యం వస్తే సరిపోతుంది, వాటిని ఎట్లనైనా వినియోగించుకోవచ్చు అనేటువంటి వాదన ఒకవైపు చేస్తూ, రెండో వైపు ముస్లింలకు సంబంధించిందో లేకుంటే రేపు క్రిస్టియన్లకు సంబంధించింది కూడా రావచ్చు. మనం ఆర్గనైజర్ పత్రికలో రాశారు వాళ్ళు ఆ వ్యాసం మొన్ననే. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్టము ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి ముద్ర కూడా పడ్డ తర్వాత ఆర్గనైజర్ లో మళ్ళీ వక్ఫ్ తో పాటు ఇప్పుడు క్రిస్టియన్ ఆస్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక ఆర్టికల్ రాసి దాంట్లో ఇలాంటి ప్రతిపాదన చేశారు. వాటిని ఎట్లా చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి అటువంటి ప్రయత్నం దాంట్లో దాని ప్రతిపాదనలు కొన్ని చేశారు. అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళని కూడా కంట్రోల్ చేసేటువంటి ఇది ఉంది. అంటే వాళ్ళకి ఇక్కడ వీటిని రెగ్యులేట్ చేయడము, వీటిని సరిగా యూటిలైజ్ చేయడము, లేకుంటే దేవాదాయ ధర్మాదాయాలకు సంబంధించినటువంటిది ఇది హిందూ ప్రజలకు ఉపయోగపడేలాగా వీటిని మార్చడం అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టే కదా ఇప్పటిదాకా దేవాదాయ భూములు మీరు చెప్పినట్టు అనేక వేల ఎకరాలు, ఇక్కడ 87,000 ఎకరాలు అంటే దేవాదాయ వెబ్సైట్ లో చూస్తే 87,000 ఎకరాలు ఉంది. కానీ ప్రాక్టికల్ గా చూస్తే 20-25,000 ఎకరాలు 30,000 ఎకరాల కంటే లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే వక్ఫ్ భూమి కూడా 77,000 ఎకరాలు ఉంటుంది తెలంగాణలో యాజ్ పర్ రికార్డు. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది, కేవలం 25,000 ఎకరాలు మాత్రమే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. అది దాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి ఇక్కడ. అంటే అనేక భూములు దీనికి కూడా పోతా ఉన్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఈ భూములని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఈ దేవాలయాలను ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకేమీ లేదు. హిందూ మతాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం కూడా వాళ్ళకేమీ లేదు. ముస్లింలను సంస్కరించాలనేటువంటిది కూడా ఏం లేదు. కానీ వేధించడము,
ఉండేటువంటి ఆస్తులను ఎవరైనా కబ్జా చేసే వాళ్ళకి అవకాశం కల్పించడం, లేదు మొత్తం దేశంలో మత ఉద్రిక్తలను పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడము. ఈ 3 రకాల 4 రకాల లక్ష్యాలతోటే వాళ్ళు ఈ చట్టాలను తీసుకొస్తున్నారు తప్ప దేశ ప్రయోజనాల కోసమో, దేశంలో ప్రజలని ఐక్యంగా ఉంచడం కోసమో, లేకుంటే మతాలని అంటే హిందూ మతాన్ని గాని, ఇస్లాం మతాన్ని గాని, లేకుంటే ఇంకేదైనా మతాన్ని గాని వాళ్ళు సంస్కరించాలనేటువంటి ఉద్దేశంతో కూడా చేస్తున్నటువంటిది కాదు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అబ్బాస్ గారు. చాలా వివరంగా విషయాలన్నీ వచ్చాయి. దాదాపు గంట పాటు మన కార్యక్రమం కొనసాగింది. మీకు మరోసారి సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ రజిత.